वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं। शील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण अंदरिकी स्वागतं। मन श्रीकृष्ण कथासुधलोकी శ్రీకృష్ణ కథాసుధల గౌరసుధ చెప్పుకుంటున్నాము। చైతన్య భాగవతము మధ్యఖండము 8వ అధ్యాయాన్ని మనము నిన్న మొదలు పెట్టుకున్నాము। జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద। జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద। ముందుగా మహాప్రభువుల వారు ఒక్కొక్క భక్తుల్ని తను గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు। ఎందుకంటే తన సంకీర్తనం ఆరంభించబోతూ ఉన్నారు కాబట్టి అందరు భక్తులని కూడా ఇప్పుడు నవద్వీపానికి రప్పిస్తూ ఉన్నారనమాట। అందులో భాగంగానే పుండరీక విద్యానిధుల వారు వచ్చారు। పుండరీక విద్యానిధులను కలుసుకోవడానికి ముకుంద దత్తుడితో పాటు గదాధర పండితుల వారు వెళ్ళారు। ఆయన యొక్క వేషభూషణ ప్రవర్తనని చూసి ఆయన పట్ల అపరాధం చేసేశాడు పాపం మనసులో। సో ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా తన దగ్గరే దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి అన్నాడు। మరి ఆ భక్తుడు ఎంత గొప్ప భక్తుడంట, ఆయన కాళ్ళు పెడితే గంగా స్నానానికి వెళ్తే ఆయన కాళ్ళు గంగకు తలుగుతాయి, నాకు అంత అర్హత లేదు అని చెప్పేసి కాళ్ళు తలుగుతాయి అనేసి తన గంగలో స్నానం చేయడంట। సో ఎవరు లేనప్పుడు వెళ్ళి గంగని దర్శనం చేసుకొని వస్తాడంట। ఎందుకంటే ఆ గంగలో ఎవరైనా ఆ మొహం కడుక్కున్నా తలస్నానం చేసినా బట్టలు పిండినా ఉప్పులు చూసినా ఆయనకి బాధ అవుతుందంట। అలాంటి గొప్ప భక్తుడు అనమాట। మరి ఆయనని చూసి ఆయన వేష భాషణ అంతా చూసేసి ఇతనేం భక్తుడు అనుకున్నాడు పాపం। ఆ విధంగా ఎప్పుడైతే ముకుంద దత్తుల వారు ఆయన యొక్క భక్తి ఆవేశాన్ని ప్రకటింపచేశారో అప్పుడు తను ప్రాయశ్చిత్తంగా నేను చేసినటువంటి అపరాధానికి తన దగ్గరే నేను దీక్ష తీసుకుంటాను అనేసి తను నిశ్చయించుకున్నారు। సో తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభువుల వారు ఒంటరిగా ఉన్నప్పుడు పుండరీక విద్యానిధి వారు దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట అక్కడికి। సో పుండరీక విద్యానిధిని చూసి నువ్వు ప్రేమ నిధివి, సో నిన్ను చూస్తే మొత్తం లోకమంతా పవిత్రం అవుతుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు అతన్ని కౌగలించుకొని ఏడ్చేస్తూ ఉన్నారనమాట। ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకొని ఏడ్చేస్తున్నారు। ఆయనకి నమస్కారం చేయకముందే దండ ప్రణామాలు చేయకముందే ధడాలమని పడిపోయాడంట ఆ విధంగా। సో కొంచెంసేపు వాళ్ళిద్దరి మధ్యలో కూడా సంభాషణ అయింది। సంభాషణ అయిన తర్వాత గదాధర పండితుల వారు చెప్తారు, నేను ఇతని దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇలా చేశాను ఇది అని చెప్పినప్పుడు మహాప్రభు అంటారు చాలా సంతోషించి, సో నువ్వు ఇంకా ఆలస్యం చెయ్యకు, శీఘ్రమే వెంటనే నువ్వు ఆయన దగ్గర దీక్షను తీసేసుకో అనేసి చెప్తాడనమాట। ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ విద్యానిధి అదంతా ఉందో, ఈ వర్ణన ఏదైతే ఉందో నేను చాలా కొంచెమే వర్ణించగలిగాను అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట। మరి అలాంటి ఆయన గురించి ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వాళ్ళకి ప్రేమధనం లభిస్తుంది అని చెప్పేసి మనందరికీ కూడా ఒక వరాన్ని అందించారనమాట। తర్వాత 8వ అధ్యాయంలో అమ్మ చైతన్య మహాప్రభువుతో చెప్తోందనమాట, నాకు తెల్లారుజామునే ఒక కళ వచ్చింది, ఏంటి నిత్యానందుని చూస్తే నాకు వాళ్ళ అబ్బాయిలాగా ఫీలింగ్ వస్తుందన్నమాట। సో తెల్లారుజామునే కళ వచ్చింది అని చెప్తుంది। ఏంటి గౌరంగ ఇంకా నిత్యానంద ఇద్దరు కూడా కలిసి ఆల్టర్లోకి వెళ్ళిపోయి కృష్ణ బలరాముల విగ్రహాలను బయటికి తీసుకొని వచ్చారంట। వాళ్ళు ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఆ కృష్ణ బలరాములు కూడా వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లాగా వాళ్ళు మారిపోయారంట। ఆ విధంగా ఆ కృష్ణ బలరాములు గౌర్నిత నలుగురు కలిసి కొట్టుకుంటూ ఉన్నారంట।
కొట్టుకుంటూ ఉన్నారంట. ఒకరి చేతిలోది ఒకరు లాక్కొని తింటున్నారంట, ఒకరి నోట్లోది ఒకరు లాక్కొని తినేస్తూ ఉన్నారంట. ఆ విధంగా ఈ కళనంతా కూడా చైతన్య మహాప్రభుకి చెప్తుందనమాట. అప్పుడు కొడుకు అంటాడు, చాలా మంచిగానే అంటే నువ్వు ఏదైతే చూసావో అది విగ్రహాలని అదంతా చూసావు అనేసి చెప్తాడనమాట. తర్వాత ఏమంటాడంటే నిత్యానందుని వెంటనే భోజనానికి పిలువమ్మా అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆమె భోజనం కోసం అని చెప్పేసి నిత్యానందుని పిలుస్తుందనమాట. పిలిచిన తర్వాత నిత్యానందుడి వారిని స్వయంగా తను ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళి నిత్యానందుల వారిని కూడా తీసుకొని వస్తారు. చెప్తాడు, ఏమంటాడు, దారిలో నువ్వు ఇలా చంచలత్వాన్ని చూయించొద్దు అనేసి అంటాడు. అప్పుడు నిత్యానందుల వారు అంటారు, నువ్వే నన్ను అలా అంటే లోకమంతా ఏమంటుంది అని చెప్పేసి తను అంటాడనమాట. ఆ విధంగా ఇద్దరు కూడా కృష్ణ కథలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు ఇద్దరు కూడా ఇంటికి వస్తున్నారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ సన్నివేశం ఎలా ఉందంట, కౌసల్యాదేవి దగ్గర కూర్చున్నటువంటి రామ లక్ష్మణులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఈ శచీమాత ఇంట్లో ఈ నిత్యానందులు గౌర నిత్యానందులు ఇద్దరు కూడా భోజనం చేయడానికి కూర్చున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అప్పుడు ఇంకా వాళ్ళిద్దరు కూడా ఆమె 2 ప్లేట్లు వడ్డించడానికి పోయి 3 ప్లేట్లు వడ్డించిందంట. వాళ్ళిద్దరు ఒక్కొక్కరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారంట. ఒక్క క్షణంలో తనకి వాళ్ళిద్దరు 5 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తూ ఉన్నారనమాట. ఒకరేమో కృష్ణ వర్ణంలోను, ఒకరేమో శుక్ల వర్ణంలోను కనిపిస్తున్నారనమాట. ఆ విధంగా తను ఆ దృశ్యాన్ని చూడగానే తను మూర్ఛతో కింద పడి దడాలమని పడిపోతుంది. దానికంటే ముందు గౌరసుందరుడు ఏం చేస్తాడు, అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్తారు. అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్ళి నిత్యానందుడు తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం కులమో, ఏ జాతో, అతను ఏంటో తెలీదు, నువ్వు ఇన్ని రోజులు నీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అద్వైతాచార్యులు కాదు, శ్రీవాస పండితుల వారు అంటారు, అదేంటి అలా అంటారు, ఇప్పుడు నన్ను పరీక్ష చేయడానికి వచ్చారా మీరు? అది కాదు, ఎవరైతే ఒక్కరోజు మిమ్మల్ని భజిస్తారో వాళ్ళు నాకు ప్రాణంతో సమానము. సో మరి నిత్యానందుడు అంటే మీకు మీ శరీర భాగము తను, మరి అలాంటి వాడిని నేను ఏ విధంగా త్యజిస్తాను అని చెప్పేసి తను అంటాడనమాట. ఆ మాట వినగానే గౌరసుందరుడు ఆనందపడి తనకి ఒక వరాన్ని ఇచ్చేస్తాడు. ఏంటంట, లక్ష్మీదేవికి ధనము కోల్పోయి తను ఒకవేళ భిక్షాటన చేసినా కానీ నీ ఇంట్లో మాత్రం ఎలాంటి దరిద్రం అనేది ఉండదు అని చెప్పేసి తనకి వరాన్ని ఇచ్చాడు. ఇంకా మీ ఇంట్లో ఉండేటటువంటి జీవులు ఏవైతే కుక్క పిల్లులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా పట్ల స్థిరమైన భక్తి కలిగి ఉంటారు అని చెప్పేసి వరాన్ని ఇస్తాడనమాట. సో మనం నిన్న ఇవన్నీ కూడా చదువుకున్నాం. ఈరోజు మధ్యఖండం 8వ అధ్యాయం 75వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకోవాలి. येयि मतानिका कौतुक प्रतिदिने మర్మిభృత్యా బాయి కేహ నాహి జానే. ఆ విధంగా ప్రతిరోజు ఎన్నెన్నో లీలలు జరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి లీలలన్నీ కూడా ఎవరైతే ఆంతరంగిక సేవకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలిగే వాళ్ళు అనమాట. మర్మిభృత్య ఆంతరంగిక సేవకులు మాత్రమే తెలుసుకునేవాళ్ళు. మధ్యకండ కాదా జేనా అమృతేరా బాండా జే కథ సూనీలే గూచే అంతరా పాషాండ. ఈ మధ్యకండలో ఉన్నటువంటి కథలు ఏంటి అంట, అమృత భాండం అంట. ఈ అమృత భాండమైనటువంటి ఈ మధ్యకండ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి పాషాండత్వం ఏదైతే ఉందో అదంతా కూడా దూరం అవుతుంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. ఏ ఈ మాత గౌరచంద్ర నవద్వీప మాజే కీర్తన కరేణ సభా భకత సమాజే జేత జేత స్థానే సభా పార్షద జన్మిలా అల్పే అల్పే సభే నవా ద్వీపేరే ఆయిలా. ఏమైందంటే ఆ విధంగా గౌరచంద్రుడు నవద్వీపంలో భక్తులందరితో కలిసి కీర్తనం చేస్తూ ఉన్నాడనమాట. మరి ఆయన ఆవిర్భవించే దానికంటే ముందు ఎంతోమంది భక్తులు వేరే వేరే ప్రదేశాల్లో ఆవిర్భవించారు కదా. వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వాళ్ళందరూ కూడా నవద్వీపానికి వస్తూ ఉన్నారనమాట.
साबे जानी लेना ईश्वरे रावतारा आनंद स्वरूप चित्ता हाईला सभारा प्रभुरा प्रकाश देखी वैष्णव सकला అభయ పరమానందే హాయిలా విహల్వా. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాన్ని గురించి తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఆనందంతో మునిగిపోతూ ఉన్నారనమాట. మరి మహాప్రభు యొక్క ప్రకాశాన్ని చూడడానికి వైష్ణవులు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. మరి ఆయన చూపించేటటువంటి ప్రకాశాన్ని చూడాలంటే భయపడి కూడా పోతున్నారు, ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. అభయ పరమానందే తర్వాత భయానికి దూరం అయిపోయి హైల విహల్వులు అయిపోతున్నారనమాట. ప్రభువో సబారే దేకే ప్రాణేరా సమానా సబేయి ప్రభుర పారిషదేరా ప్రధాన. మరి అందరినీ కూడా ఏ విధంగా చూస్తూ ఉన్నాడంట, ఆయన ప్రాణంతో సమానంగా వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడనమాట. మరి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పార్షదులే, ప్రధానులే వాళ్ళందరూ కూడా. వేదేచారే నీరావాది కారే అన్వేషణ సే ప్రభు సబారే కారే ప్రేమాలింగన. మరి ఈ వేదాలు ప్రతిక్షణం నిత్యము ఎవరిని అన్వేషిస్తూ ఉంటాయో అలాంటి ప్రభు, అలాంటి దేవదేవుడైనటువంటి ఆ సాక్షాత్ కృష్ణుడు ఆయనని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆలింగనం చేసుకుంటూ ఉన్నారనమాట. నిరంతర సబరా మందిరే ప్రభు జాయా చతుర్భుజ షడ్భుజాది విగ్రహ దేఖ్యాయ. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆ నవద్వీపంలో ఆయన ఎవరైతే ప్రియమైన భక్తులు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి తను ఏం చేస్తూ ఉన్నాడంట, తన యొక్క చతుర్భుజ రూపాలని తను చూపిస్తూ ఉన్నాడనమాట. అందరికీ కూడా ఆయనని అతడు ప్రకాశింప చేసుకుంటూ ఉన్నాడనమాట. క్షేణే జాయ గంగాదాస మురారి రాగారే ఆచార్య రత్నే రాక్షానే చలీలా మందిరే. ఒక్కొక్కసారి గదాధర పండితుల వారింటికి, మరొకసారి మురారి గుప్తుల వారింటికి, తర్వాత ఆచార్య రత్నులు అంటే అద్వైత ఆచార్యుల వారింటికి వెళ్తూ ఉంటాడనమాట. నీరావది నిత్యానంద దాకేనా సంహతి ప్రభు నిత్యానందేరా విచ్ఛేద నహి కతి. ఆ విధంగా ఎప్పుడు కూడా నిత్యానందుడు మాత్రం గౌరసుందరితోనే అంటి పెట్టుకొని ఉండేవాడంట. ఎప్పుడు కూడా గౌరసుందరుడు ఒంటరిగా ఉండేవాడు కాదనమాట. ఏ విధంగా అయితే కృష్ణుడితో బలరాముల వారు ఉండేవారో ఆ విధంగా గౌరంగాతో నిత్యానందుడు ఎప్పుడు కూడా ఉండేవాడనమాట. ఎప్పుడు కూడా గౌరంగా ఒంటరిగా లేడంట. నిత్యానంద స్వరూపేరా బాల్య నిరంతరా సర్వభావే ఆవేశిత ప్రభు విశ్వంభరా. మరి నిత్యానంద మహాప్రభు ఎప్పుడు చూసినా బాల్య భావంలోనే ఉన్నాడు, చిన్న పిల్లోళ్ళలానే ఉంటున్నాడంట. మరి విశ్వంభరుడితోనేమో సర్వభావాలు ఆవేశించి ఉండేటివి, గౌరాంగుడేమో ఆయన అన్ని భావాలు కూడా ఆయన లోపలనే ఉండేవన్నమాట. అప్పుడప్పుడు తను ఏం చేస్తూ ఉండేవాడంటే మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ భాగ్యానురూప దేకే చరణేర భృంగ. ఈ భక్తులందరూ కూడా ఆయనని ఈ విధంగా రకరకాల అవతారాల్లో అతను వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉండేవాడనమాట. వాళ్ళందరూ కూడా ఆయనని ఆ విధంగా దర్శనం చేసుకునే వాళ్ళనమాట. కోనాదీన గోపి భావే కారే నారోదానా కారే బాలే రాత్రి దీనా నాహి కాస్మరణ. ఒక్కొక్కసారంట గౌరసుందరుడు గోపి భావానికి వచ్చేసి ఇంకా తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేవాడనమాట. కోనాదీన ఉద్దవా అక్రూర భావ హాయా కోనాదీన రామ భావే మాది రాజా ఛాయా. ఒక్కొక్కసారి ఉద్ధవుల్లాగా, ఒక్కొక్కసారి అక్రూర భావం వస్తూ ఉండేదన్నమాట. ఒక్కొక్కసారేమో బలరాముడి భావాన్ని తీసుకొని వారుని తెండి అని అడుగుతూ ఉండేవాడనమాట. కోనాదీన చతుర్భుక భావే విశ్వంభరా బ్రహ్మస్తవ పడి పడే పృథివీ ఊపారా. ఒక్కొక్కసారి బ్రహ్మభావాన్ని కూడా తను పొందుతూ ఉండేవాడనమాట. ఆ చతుర్ముఖ బ్రహ్మ లాగా తను భావాన్ని పొందేసి తను ఏం చేసేవాడంట, ఈ బ్రహ్మస్తవాన్ని తను పాడుతూ ఉండేవాడనమాట. ఆ భూమి మీద పడి ఆ బ్రహ్మ స్తవించినాడు. ఎప్పుడైతే బ్రహ్మ విమోహన్ లీల తర్వాత బ్రహ్మదేవుడు స్తవం పాడాడో దానిని తను స్తుతిస్తూ ఉండేవాడనమాట. భూమి మీద పడిపోయి తను అలా చేస్తూ ఉండేవాడు. బ్రహ్మస్తవ పడి పడే
పృథివీ ఉపరే, ఆ భూమి మీద పడిపోయి ఉండేవాడు. కోణాదీన ప్రహ్లాద భావేతే స్తుతి కరే, యయి మత ప్రభు భక్తి సాగరే విహారే. ఒక్కొక్కసారేమో ప్రహ్లాద భావాన్ని పొందేవాడంట. పొంది ప్రహ్లాదుడు ఎలాంటి భక్తి భావంలో మునిగిపోయి ఉండేవాడో ఆ విధంగా భక్తి భావంలో మునిగిపోయి ఉండేవాడనమాట. దేకియానందే బాసే సాచి జగన్మాత, బహిరాయ పుత్ర పాచే ఏయి మన కథ. ఇంకా పాపం సచీమాత తను సచీమాత ఏం చేస్తూ ఉండేదంటే ఇవన్నీ చూసి ఆనందించేది. కాకపోతే లోపల తనకు ఒక భయం ఉండేదన్నమాట. ఏంటి, ఈ గౌరసుందరుడు ఎప్పుడో ఒకసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి తనకు ఆ డౌటు ఇంకా ఆ భయము ఆ రెండు కూడా తనకి ఉండేవన్నమాట. ఆయి బాలే బాపా గియా కార గంగా స్నాన, ప్రభు బాలే బాలమాత జయ కృష్ణ రామ. అమ్మేమంటుందంట, లే నాయన లేచి గంగా స్నానం చేసిరా అనేసి అన్నదంట. కానీ గౌరసుందరుడు ఏమంటున్నాడంట, జయ రామకృష్ణ జయ రామకృష్ణ అని చెప్పు అనేసి అంటూ ఉన్నాడనమాట. అంతేకాని ఇంకా వేరే బదులేమి పలకడం లేదు. తనేమనింది, గంగా స్నానం చేసిరా అనేసి అంటే, అలా కాదమ్మా నువ్వు రామకృష్ణులకు జయం చెప్పు, రామకృష్ణులకు జయం చెప్పు అనేసి చెప్తున్నాడు అనమాట. జయత కిచు కాహే శచి పుత్రేరా ఉత్తరా, కృష్ణబాయి కిచు నాహి బాలే విశ్వంభరా. మరి శచీమాత ఏం చెప్పినా కానీ విశ్వంభరుడు సమాధానం మాత్రం ఒకటి కృష్ణ, అది మించి ఇంకొకటి రావట్లేదు. అచింత్యావేశసేయి రూజీనా నా జాయా, జయకానా జయహాయా సేయి ఆ పూర్వ దేఖియా. మరి ఇలాంటి అచింత్యమైనటువంటి ఆవేశాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ అర్థం చేసుకునేటట్టుగా లేదు. కానీ అవన్నీ కూడా అపూర్వమైనవిగా తనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏకాదీనాసి ఏకా ఏకాదీనాసి ఏకా శివేరా గాయనా, డమ్మూరు బజాయ గాయా శివేరా కథనా. ఒక రోజంట వాళ్ళ ఇంటి ముందరికి ఒక శివభక్తుడు వచ్చాడంట. దేనికి వచ్చాడు, భిక్షం అడుకోవడానికి తను వచ్చాడనమాట. తను ఏం చేస్తున్నాడు, శివుడి యొక్క మహిమని తను పాడుతూ ఉన్నాడనమాట. డమూరు బజాయ గాయే శివేరా కథన. తను డమరుని వాయిస్తూ తను శివ మహిమని తను పాడుతూ ఉన్నాడనమాట. ఆయిలా కరీతే భిక్ష ప్రభురా మందిరే, గాయే శివేరా గీత బేడి నృత్య గరే. మరి ఎప్పుడైతే ఆ శివ మహిమని గౌరసుందరుడు విన్నాడో తను ఏం చేస్తూ ఉన్నాడంట, తను ఇంకా నృత్యం చేస్తూ ఉన్నాడనమాట. శంకరేరా గుణాసూని ప్రభు విశ్వంభరా, ఆయిలా శంకరమూర్తి దివ్య జటధర. ఎప్పుడైతే శివుడి పాటను విన్నాడో వెంటనే తన జుట్టునంతా పైకి లేపి కట్టేసి జటాజుట్టాన్ని కట్టేశాడంట. కట్టేసి తను శివుడిగా అయిపోయాడనమాట. ఇప్పుడు శివుడిగా ఆవేశాన్ని తీసేసుకున్నాడు. శంకరేరా గుణాసూని ఏకాల్పే ఊటే తారా, కాందేరా ఊపారా హుంకార కారియా బాలే మాజీసే శంకరా. ఏమంటున్నాడంట, ఆ పాట పాడేవాడు భుజం మీదకి ఎక్కేశాడంట. ఎక్కేసి హూంకారం చేస్తూ ఓయ్ నేనే శంకరుణ్ణి అనేసి అంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా కేహా దేకే జేటాసికా డామరు బజాయా, బోలా బోలా మహాప్రభు బాలయే సదాయా. ఇంకా ఆయన భుజం మీదకి ఎక్కేసి నువ్వెందుకు ఆపేశావు పాడడము, ఇంకా నువ్వు పాడు చెప్పు అనేసి అంటున్నాడనమాట. సే మహాపురుష చేత శివ గీత గాయిలా,
పరిపూర్ణ ఫలతారా ఏకత్ర పాయిలా. ఆ విధంగా అతను ఏం చేస్తున్నాడంటే ఆ శివగీతాన్ని పాడి ఆ సీన్ అంతా కూడా ఫలవంతం చేసేసాడనమాట. ఆయనేమో నేను శివుడు నేను శంకరుణ్ణి అనేసి అంటున్నాడు, ఇతను ఇంకా ఆ పాటని బాగా మధురంగా పాడేశాడనమాట. సేయిత గాయిల గీత నీరాపరాదే గౌరచంద్ర ఆరోహణ కైలాతారా కాందే. మరి అతను ఎవరైతే వచ్చాడో ఆ భక్తుడంట అపరాధం లేకుండా శివగీతాన్ని పాడాడనమాట. ఇంకా పైకి ఆయన భుజం మీదకి ఎక్కేశాడంట. బాహ్యపాయి నామిలేనా ప్రభు విశ్వంబరా ఆపనేది లేనా భిక్ష జూలీరా బీతారా. తర్వాత బాహ్య జ్ఞానానికి వచ్చిన తర్వాత ఆయన భుజం మీద నుంచి దిగాడంట. దిగేసి తానే స్వయంగా ఇంటి లోపలికి వెళ్ళి తనకి భిక్షను తీసుకొచ్చి ఇచ్చాడనమాట. కృతార్థాయియాసేయి పురుషాచలీలా హరిధ్వని సర్వగానే మంగళ ఊటిలా. అతను ఆ భిక్షను స్వీకరించి సంతోషించి నేను కృతార్థుడినయ్యాను అని చెప్పేసి అన్నాడంట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హరిధ్వని మంగళధ్వనిని వాళ్ళు చేశారనమాట. జయపాయి ఊటే కృష్ణ భక్తిరా ప్రకాశ ఈశ్వర సహిత సర్వ దాసేరా విలాస. మరి చూడండి తను ఏం చేస్తున్నాడు, అతనే కృష్ణుడు, అందరితో కలిసి కృష్ణ భక్తిని తన ఈశ్వరుడైనా కానీ తను ఏం చేస్తున్నాడు, తను సేవకుడిలాగా భక్తులందరితో కలిసి దాన్ని దాన్ని లీలగా తను అనుభవిస్తూ ఉన్నాడు, లీలగా చేస్తూ ఉన్నాడు అన్నమాట. స్వామి కానీ దాస్యభావంలో తను లీల చేస్తూ ఉన్నాడు. ప్రభు బోలే బాయి సభా సూనా మంత్ర సారా రాత్రికే నా మిథ్యా జాయా ఆమా సభాకారా. మహాప్రభు ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో ఓ సోదరులారా వినండి అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే అన్ని మంత్రాల యొక్క సారాన్ని వినుడు, అయినా రాత్రిపూట ఎందుకు పడుకొని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనేసి అంటున్నాడు అనమాట. ఆజీ అయితే నిర్బంధిత కారాహాస కళ నిసాయ కరీబ సభే కీర్తన మంగళ. అందుకనే ఈ రోజు నుంచి మనము ప్రతిరోజు రాత్రి సంకీర్తనం చేద్దాము, ఇది నా దృఢ సంకల్పము అని చెప్పేసి మహాప్రభు చెప్తున్నాడు అనమాట. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా రాత్రి ఏమవ్వబోతుంది, హరినామ సంకీర్తన అవ్వబోతుంది అనమాట. సంకీర్తన కరియా సకల గణసనే భక్తి స్వరూపిణి గంగా కరివ మధ్యనే. అందరితో కలిసి ఈ సంకీర్తనాన్ని తను ప్రారంభించాడు. మరి భక్తి స్వరూపిణి అయినటువంటి గంగకి వెళ్ళి స్నానం చేసేసాడు. జగత ఉద్ధార హావు శ్రీకృష్ణ నామా పరమార్థే తోమారా సబరదాన ప్రాణ. కృష్ణనామాన్ని విని ఈ జగమంతా ఉద్ధరించడానికే తను అందరికీ ప్రాణధనంగా తను ఇక్కడికి వచ్చాడు మహాప్రభు. సర్వ వైష్ణవేర హైలా సునీయ ఉల్లాస ఆరంభిల మహాప్రభు కీర్తన విలాస. మరి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈరోజు రాత్రి నుంచి మనం హరినామ సంకీర్తనం చేయబోతున్నాము అని చెప్తే వినేసి ఆ భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారంట, ఉల్లాసంని వ్యక్తం చేశారంట. తర్వాత ఈ విధంగా ఇంకా ఆయన కీర్తన విలాసం ఆరంభం అవుతుందన్నమాట. శ్రీవాస మందిరే ప్రాతి నిసాయ కీర్తన కోనది నహాయ చంద్ర శేఖర భావన. అయితే శ్రీవాసాచార్యుల వాళ్ళ ఇంట్లో కీర్తన చేస్తున్నారు. తర్వాత మధ్యలో ఎక్కడికి వెళ్తారంట, చంద్రశేఖర ఆచార్యుల వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఈ కీర్తన చేస్తూ ఉంటారనమాట. ఎవరెవరు వస్తున్నారో కీర్తనకి లిస్ట్ ఇచ్చారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. నిత్యానంద గదాధర అద్వైత శ్రీవాస విద్యానిధి మురారి హిరణ్య హరిదాస. నిత్యానందుడు, గదాధరుడు, అద్వైతాచార్య, శ్రీవాసాచార్య, విద్యానిధి, మురారి గుప్తా, హిరణ్యగర్భ, హరిదాస్ ఠాకూర్లు. గంగాదాస వనమాలి విజయానందన జగదానంద బుద్ధి మంతకాన నారాయణ కాశీశ్వర వాసుదేవ రామ గరుడాయి గోవింద గోవిందానంద ఆచేనాథదాయి గోపీనాథ జగదీశ శ్రీమాన్ శ్రీధర సదాశివ వక్రేశ్వర శ్రీగర్భ శుక్లాంబర బ్రహ్మానంద పురుషోత్తమ సంగయాది జత అనంత చైతన్య భృత్య నామ జాని కథ. ఆ విధంగా
వనమాల ఆచార్య, విజయుడు, నందనాచార్యుడు, జగదానంద పండితుడు, బుద్ధిమంతకాను, నారాయణుడు, కాశీశ్వరు పండితుడు, వాసుదేవదత్త, రమాయి పండితుడు, గరుడాయి, గోవిందుడు, గోవిందనందుడు, గోపినాథుడు, జగదీశ పండితుడు, శ్రీమాన్ పండితుడు, శ్రీధర పండితుడు, సదాశివ పండితుడు, వక్రేశ్వర పండితుడు, శ్రీగర్భ పండితుడు, శుక్లాంబర బ్రహ్మచారి, బ్రహ్మానందుడు, పురుషోత్తముడు, సంజయుడు మున్నగులైనటువంటి వీళ్ళందరూ కూడా ఎవరంట? చైతన్య భృత్య. వీళ్ళందరూ కూడా చైతన్యుల వాళ్ళ యొక్క సేవకులు, భృత్యులు అన్నమాట. మరి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఎలా తెలుసుకోగలము అనేసి అంటున్నాడు. భృత్య నామ జాని కథ ఎలా తెలుస్తుంది? సబై ప్రభుర నృత్యే దాకేనా సంహాతి పారిషాద బాయి ఆరా కేహనాహి తతి. మరి ఆ మహాప్రభు యొక్క పార్షదులు తప్ప మరెవ్వరు కూడా ఆయనని తెలుసుకోలేరన్నమాట. ప్రభుర ఓంకారా నిసహరిత్వని బ్రహ్మాండ భేదియే జేనా హే నమత సుని. మరి రాత్రిపూట మహాప్రభు హూంకారం చేస్తూ ఉంటే బ్రహ్మాండానికే రంధ్రం పడుతుందేమో అన్నట్టుగా వినిపిస్తోందంట. సునియా పాషాండి సభా మారాయే బాలగియా నిసాయా ఏ గులకాయ మదిరానియా. ఈ చైతన్య మహాప్రభు యొక్క హూంకారాన్ని విని, ఈ హరిధ్వని విని పాషాండులందరూ కూడా తలని బాదుకుంటూ ఉన్నారంట. పాపం వాళ్ళ రాత్రి నిద్రంతా డిస్టర్బ్ అయిపోతుందన్నమాట. నిద్ర పట్టక నిసాయ ఎగుల కాయ, వాళ్ళు ఇంకా ఆ రాత్రి ఏమి చెయ్యలేక మదిరని ఆ సారాన్ని తెప్పించుకుంటున్నారంట తాగడానికి, పాపం ఏమి తోయక. ఏ గులా సకాలే మధు మాతి సిద్ధి జానే రాత్రికారి మంత్ర జాపి పంచకన్యానే అని అందరికీ మధుమతి అని సిద్ధి తెలియనమాట. అంటే అప్పుడు వీళ్ళందరూ బ్రాహ్మణులు కదా, వాళ్ళు మంత్రంతో వాళ్ళు సిద్ధిని పొందేవాళ్ళు. ఆ విధంగా ఒక మంత్రం ఉండేదన్నమాట. దాంతో మధుమతి అనే సిద్ధిని వాళ్ళు పొందారనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాత్రిపూట ఆ మంత్రాన్ని చెప్పించి పంచకన్యలని రప్పించేవాళ్ళు అనమాట. 5 అమ్మాయిలు వచ్చి వాళ్ళతో విహరిస్తూ ఉంటారనమాట. ఆ సిద్ధి పొందినప్పుడు వాళ్ళు దానిని చేస్తారనమాట. అది ఇంకా వాళ్ళకి నైట్ నిద్ర పట్టకపోయేసరికి వాళ్ళ మధుమతి సిద్ధినితోని ఆ పంచకన్యల్ని తెప్పించుకునే వాళ్ళు అనమాట. చారి ప్రహారానిసా నిద్ర జాయి తేనా పాయి బోల బోల హూంకారా సునియే సదాయి. 4 ప్రహరాలైనా కానీ నిద్ర లేనే లేదు. ఏం చేస్తూ ఉన్నారు? బోల్ బోల్ హరి బోల్ 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 హరి బోల్ అనుకుంటూ వాళ్ళందరూ కూడా హుంకారం చేస్తూ ఉన్నారన్నమాట. అయితే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వీళ్ళందరూ కూడా ఆ హుంకారాన్ని విని వాళ్ళని అవహేళన చేస్తూ ఆడిపోసుకుంటూ ఉన్నారంట. బోల్ గియా మారాయే జత పాషండిరా గానా ఆనందే కీర్తన కారే శ్రీ సచినందనా. మరి ఈ హుంకారాన్ని హరిబోల్ని వీళ్ళందరి పాషండిలు అపకీర్తి చేస్తూ ఉంటే సచినందనుడు మాత్రము చాలా హ్యాపీగా కీర్తనకారి శ్రీ సచినందన ఆనందే కీర్తనకారి ఆనందంతో తను కీర్తన చేస్తూ ఉన్నాడనమాట. సునీలే కీర్తన మాత్ర ప్రాభురా శరీరే బాహ్యాన హిదాకే పాడే పృథ్వీప ఉపరే హేనాతే ఆచాడ ప్రభు పాడే నిరంతరా పృథ్వీహాయ ఖండ ఖండ సబే పాయ ఢరా. మరి మహాప్రభు ఆ కీర్తనం చేస్తూ అంటే ఆయన బాహ్య జ్ఞానం లేనేలేదు. భూమి మీద తను పడిపోయాడనమాట. ఎంత వేగంగా తను భూమి మీద పడిపోతున్నాడంటే ఎలా అనిపిస్తుందంటే పృథ్వీహాయ ఖండ ఖండ ఆ భూమి పొడి పొడి అయినట్లుగా సౌండ్ వినిపిస్తుందంట. ఆ విధంగా ఆయన కింద పడ్డప్పుడు మరి ఆయనది సుకోమలమైనటువంటి శరీరం కదా. సేకోమాల శరీరే ఆచాడా బాడా దేకి గోవింద స్మరాయే ఆయి ముది దూయి ఆకి. తర్వాత మరి ఆ మహాప్రభు యొక్క శరీరము సుకోమలమైనటువంటి శరీరం కదా. ఆ విధంగా అలా ధడాలమని పడినప్పుడు గోవింద గోవింద అని చెప్పేసి అందరూ అక్కడున్న వాళ్ళందరూ కూడా గట్టిగా 2 కళ్ళు మూసేసుకొని భగవంతుని స్మరిస్తూ ఉన్నారనమాట. అయ్యో ఏమైపోయిందో అని చెప్పేసి. ప్రభుసే ఆచాడ
కాయ వైష్ణవ వేసే తదపి హాయి దుఃఖ పాయ స్నేహవసే. మరి ఆ విధంగా వైష్ణవులతో ఇలాంటి ఆవేశంలో అలా కొట్టుకుంటూ ఉంటుంటే పుత్రుడిని పాపం చూసి అమ్మ తట్టుకోలేకపోయేదన్నమాట. దుఃఖపాయ స్నేహవసే, ఆ పుత్రుడి మీద స్నేహముతో తను ఏడ్చేస్తూ ఉంది. ఆచాడేరా అయినా జానేనా ప్రతీకారా ఏయి బోలా బాలే కాకు కారియా పరా. మరి తను దైన్యంతో వేడుకుంటూ ఉందన్నమాట. అయ్యో దీనికి ఏమైనా మందుందా, దీనికి ఏమైనా ప్రతీకారం ఉందా, ఏం చెయ్యాలి, దీనికి ఏమి సమాధానం దొరకట్లేదే అని చెప్పేసి ఏడుస్తుందన్నమాట. కృపాకారి కృష్ణ మోరా దేహ ఏ ఇవరా అడుగుతుందన్నమాట. ఓ కృష్ణ, నా మీద కృపను చూయించు, నాకు ఒక వరాన్ని ఇవ్వు అని చెప్పేసి తను అడుగుతోందనమాట. జేసామాయే ఆచాడా కాయేనా విశ్వంబరా మాజీ జేన తాహ నాహి జాను సే సామాయా హేనా కృష్ణ కారా మోరే కృష్ణ మహాశయ. ఓ కృష్ణ, నా పైన కృపను చూపు, నాకు ఒక వరాన్ని ఇయ్యి అనేసి అంటుంది. ఏంటి అంటే ఆచాడా కాయేనా విశ్వంబర, ఆ విశ్వంబరుడు అక్కడ పడి కింద కొట్టుకుంటూ ఉన్నాడనమాట. అయితే ఏమంటుందంటే ఆయన అలా కింద పడి కొట్టుకుంటూ ఉంటే అది చాలా మంచి విషయమే ఉండొచ్చు, తను చాలా ఆనందంగా ఉండొచ్చు. అయినా కానీ నాకు ఈ విషయం తెలియకుండా చూడు, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, ఆయనకి ఎంత సంతోషమైనా కానీ నాకు ఈ విషయం తట్టుకోలేకుండా ఉన్నాను, నాకు ఇదేది తెలియకుండా చూడు అని చెప్పేసి తెలియకుండా ఉండేలా నాకు కృపను చూపించు అని తను వేడుకుంటూ ఉందన్నమాట. జద్యాపిహ పరానందే తారా నాహి దుఃఖ తదాపిహ నా జానీలే మోరా బడా సుఖ. ఏమంటుందంటే అది ఆయనకి చాలా ఆనందమే అయి ఉండొచ్చు, కానీ అది నాకు చాలా దుఃఖమైంది, మిగులు దుఃఖమైంది నాకు అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉందన్నమాట. ఆయిరా చిత్తేరా ఇచ్చా జాని గౌరా చంద్ర సేయి మాత తాహారే దిలేనా పరానంద. ఇంకా పాపము వాళ్ళమ్మ ఆ విధంగా వేడుకుంటుంది కాబట్టి అమ్మ కోరిక తెలిసినటువంటి పుత్రుడు తను ఏం చేస్తున్నాడంటే అలానే ఆమెకి అలాంటి ఆనందాన్ని తను ఇచ్చేస్తాను అని చెప్పేసి తదాస్తు అంటాడనమాట. అంటే ఆ పుత్రుడు ఎంతసేపు హరినామ సంకీర్తనం చేస్తూ తన ఆ విధంగా బాహ్య జ్ఞానం లేకుండా భక్తి ప్రకాశాన్ని చేసేటటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవేవి తెలియకుండా అమ్మకి బాహ్య జ్ఞానం లేకుండా చేస్తాడనమాట. జయతక్షణ ప్రభు కారే హరి సంకీర్తన ఆయన దాకే చూ బాహ్య తక్షణ. ఇప్పుడు ఇంకా ఆయన హరి సంకీర్తన చేసినంతసేపు నా దాకే కీచు బాహ్య తక్షణ, ఇంకా అమ్మకి బాహ్య జ్ఞానము ఉండదన్నమాట. प्रभुरानंदे नृत्य नाही అవసరా రాత్రి దినే బేడి గాయా సభానుచరా. మరి చైతన్య మహాప్రభు యొక్క ఆనందము ఆయన నృత్యానికి ఇంకా అసలు బ్రేకే లేదంట. నిర్విరామంగా రాత్రి పగలు అందరు అనుచరులతో కలిసి మొత్తం అందరూ చుట్టుకొని ఉండి గానం చేస్తూనే ఉన్నారు, కీర్తన చేస్తూనే ఉన్నారు. కోనాదీనా ప్రభురా మందిరే భక్తగానా సభయి గాయన నాచే శ్రీ సచినందన. ఒకరోజు ఏమైందంట, ఆ మహాప్రభు యొక్క ఇంటికే అందరు భక్తులు వచ్చారంట. వాళ్ళందరూ వచ్చి పాడుతూ ఉన్నారనమాట. వాళ్ళు పాడేటటువంటి పాటకి సచినందనుడు తను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడనమాట. కాకన ఈశ్వర భావే ప్రభురా ప్రకాశ కాకన రోదన కరే బాలే మాజీ దాస. ఒక్కొక్కసారేమో ఈశ్వర భావాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాడంట, ఒక్కొక్కసారేమో ఏడ్చేస్తూ ఉన్నాడంట, ఒక్కొక్కసారేమో అయ్యో నేనే దాసుణ్ణి అనేసి అంటూ ఉన్నాడనమాట. చిత్తదియా సునాబాయి ప్రాభురా వికారా అనంత బ్రహ్మాండే సమా నాహిక జహారా. ఓ సోదరులారా వినండి, ఈ అనంత బ్రహ్మాండము ఏదైతే ఉందో
ఈ అనంత బ్రహ్మాండానికి ఏమంటారు సమమైంది ఇంకొకటి లేనే లేదు. మరి ఇప్పుడు ఆ మహాప్రభు యొక్క ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వినిపిస్తున్నాను, వాటిని అన్నింటినీ కూడా వినండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనకు చెప్తున్నారనమాట. ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇలాంటి లీలలు ఇంకా లేనే లేవు, సో అలాంటి వాటిని నేను మీకు సమర్పిస్తున్నాను అనేసి అంటున్నారు. జయమాతే కారేనా నృత్య ప్రభు గౌర చంద్ర, జయమాతే సే మహానందే గాయ భక్త బృంద. ఈ గౌర సుందరుడు ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడో ఈ భక్త బృందం అంతా కూడా ఆ విధంగా వాళ్ళు పాడుతూ ఉన్నారనమాట. శ్రీహరి వాచారే హరి కీర్తన విధాన నృత్యారంభిలా ప్రభు జగతేర ప్రాణ. ఒకరోజు అంటే ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి రోజు హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారనమాట. మరి ఆ హరినామ సంకీర్తన ఎలా చేస్తూ ఉన్నారంటే ఈ జగత్తుకే ప్రాణమైనటువంటి చైతన్య మహాప్రభు నృత్యాన్ని చేయడం మొదలుపెట్టాడనమాట. పుణ్యవంత శ్రీవాస అంగానే శుభారంభ ఊటీల కీర్తన ధ్వని గోపాల గోవింద. మరి ఎక్కడ చేస్తున్నారంట ఈ సంకీర్తనం అంటే శ్రీవాసాంగంలో చేస్తూ ఉన్నారనమాట. మరి ఏం పాడుతూ ఉన్నారంట? ఊటీల కీర్తన ధ్వని గోపాల గోవింద. గోపాల గోవింద అనే దాంతో మొదలు పెట్టారండి ఇప్పుడు పాటని. కీర్తన ధ్వని లేపుతున్నారనమాట. నెమ్మదిగా ఆ కీర్తన హై పిచ్ కీర్తన దాకా వెళ్తున్నారనమాట. ఉషాకాల హైతే నృత్య కారే విశ్వంభరా జూదే జూదే హైలా జత గాయస సుందర. ఉషాకాలం తెల్లవారుజాము నుంచి తను డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడంట. వీళ్ళేమో చాలా సుందరంగా పాడుతూనే ఉన్నారంట. ఏ విధంగా పాడుతున్నారంటే గ్రూపుల్ వైజ్గా జట్లుగా వాళ్ళందరూ మారి వీళ్ళందరూ పాడుతూ ఉన్నారనమాట. శ్రీవాస పండితాలయ ఏక సంప్రదాయ ముకుందాలయిలారా జన కథ గాయ. ఈ శ్రీవాస పండితుడితో ఒక సాంప్రదాయం, ముకుందునితో ఇంకొందరు చేరారు. వీళ్ళందరూ కూడా గ్రూప్ వైజ్గా డివైడ్ అయిపోయి పాడుతూ ఉన్నారనమాట. లాయియా గోవింద ఘోష ఆర కథ జన గౌరచంద్ర నృత్య సభే కరేనా కీర్తన. ఈ గోవింద ఘోషతోనే ఒక గ్రూప్ అయిపోయారు. గౌరచంద్రుడు మాత్రము అందరి పాటలకి తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. పాట పాడే వాళ్ళు మాత్రం గ్రూపులు మారుతూ ఉన్నాయండి, డ్యాన్స్ చేసేవాడు మాత్రం మారట్లేదు. కంటిన్యూ తెల్లవారుజాము నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. దరియా బూలేనా నిత్య ఆనంద మహాబాలి ఆలక్షితే అద్వైతాలయేన పదధూళి. ఆ విధంగా నిత్యానంద మహాప్రభు పట్టుకొని ఇద్దరు గిరాగిరా తిరుగుతూ ఉన్నారంట. అప్పుడు అద్వైతాచార్యుల వారు ఎవరికీ తెలియకుండా ఆ మహాప్రభు యొక్క పాదధూళిని తీసుకొని తన శిరస్సు మీద పెట్టుకుంటున్నారనమాట. గదాధరాది చేత సజలనయానే ఆనందే విహల్వా హైలా ప్రభురా కీర్తనే. ఈ గదాధర పండితుల వారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారిపోతూనే ఉన్నాయి. సునహ చల్లి సపద ప్రభురా కీర్తన జైవికారే నాచే ప్రభు జగత జీవన. ఈ జగత్తుకే జీవనమైనటువంటి మహాప్రభు 40 పదాలు కలిగినటువంటి 40 వర్డ్స్ ఉన్నాయంట ఆ కీర్తనాన్ని. ఆ కీర్తనం చేస్తూ ఉంటే ఎన్ని రకాల వికారాలని తను ప్రదర్శించాడో చెబుతాను వినండి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. చౌదికే గోవింద ధ్వని సచీరా నందన నాచే రంగే విహల్వా హాయిల సభ పరిషద సంగే. ఏంటంట 4 దిశల్లో గోవింద నామము ధ్వని చేస్తూ ఉన్నారంట. సచినందనుడు ఏం చేస్తూ ఉన్నాడు? నందనే నాచే, సచీరా నందన నాచే. మరి ఎప్పుడైతే ఈయన ఈ సహచరులందరితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారనమాట. మరి ఎంతసేపు ఏడుస్తున్నారు అంటే 3 గంటలు అయిపోయిందంట. ఇంకా ఆ క్రందనము ఆగలేదు. సభా పారిషద సంగే విహల్వాహాయ. ఏడుస్తూ ఉన్నారనమాట. జయకానా కాందాయే ప్రభు ప్రహారే కా కాందే లోటాయా భూమి తెకే సాహ నాహి బందే. భూమిపైన పొర్లాడుతూ ఉన్నాడు. ఆయన కేశాలన్నీ విడిపోయాయి. వాటిని ముడి వేయలేదన్నమాట.
से क्रंदाना देखी है ना कोना काष्टा छे ना पड़े विहल्वा हाया से ప్రభురా కాచే. ఆ విధంగా ఏడుస్తూ ఉంటే తను పడిపోయి ఉన్నాడనమాట. ఎలా ఉన్నాడు అంటే నిశ్రేష్టంగా పడిపోయి ఉన్నాడు. ఇంత కూడా దాంట్లో అసలు శరీరంలో కొంచెం కూడా ప్రాణం ఉందా లేదా అన్న విధంగా పడిపోయాడనమాట. జకనహాసాయ ప్రభు జకనహాసాయ ప్రభు మహాహటహాస సేయిహాయ ప్రహరే కా ఆనంద విలాస. ఇంకా అప్పుడు మహాప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట, సడన్గా గట్టిగా నవ్వేస్తూ ఉన్నాడంట. అది కూడా ఒక ప్రహర కాలం వరకు అట్టహాసం చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా చేస్తూ ఆనంద విలాసాన్ని చూపిస్తూ ఉన్నాడనమాట. దాస్య భావే ప్రభు నిజా మహిమా నా జానే జానీలు బాలి ఊటే ఘనే. తర్వాత ఏమైందంట, దాస్యభావంలోకి వచ్చేస్తున్నాడనమాట. దాస్యభావంలోకి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే నేను జయించేశాను అని చెప్పేసి మాటికి అంటూ ఉన్నాడనమాట. నేనే గెలిచాను అనేసి అంటున్నాడనమాట. జీతమితి అతిహర్షేణ కదాచిత్యుక్తో వదతి తదనుకరణం కరోతి జితమితి. తను ఏమంటున్నాడంట, ఆయన నేనే గెలిచాను అనేసి అంటూ ఉంటే ఆయనతో ఉన్నటువంటి సహచరులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, జితం అని వాళ్ళందరూ కూడా అనుకరిస్తూ ఉన్నారనమాట. క్షేణే ఆపానే జే గాయా ఉచ్చధ్వని బ్రహ్మాండ భేదియే జేనా హే నమత సుని. ఒక్కొక్కసారి గట్టిగా ఉచ్చరిస్తూ ఉన్నాడంట, గానం చేస్తూ ఉన్నాడంట. ఆయన యొక్క గానంతో ఈ బ్రహ్మాండానికే చిల్లు పడుతుంది అనిపిస్తుంది అనమాట. క్షేణే హాయాంగా బ్రహ్మాండేరా భరా ధరితే సమర్థకే హా నహే అనుచర. ఒక్కొక్కసారి ఆయన శరీరము ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించేస్తూ ఉంటుందంట. ఆయనను పట్టుకోవడానికి ఎవరికి కూడా శక్యమే లేదనమాట, ఎవరు కూడా పట్టుకోలేరు. క్షేణే హాయతులా హైలే అత్యంత పాతాల హరిషే కారియ కాందే బులయే సకాల. మరొకసారేమో దూది కంటే తేలికగా అయిపోతుందంట. తను ఇంకా ఆనందంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ భుజాల ఎత్తుకొని వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ప్రభురే కరియా కాందే భాగవత గణ పూర్ణానంద హాయి కారే అంగనే బ్రాహ్మణ. ఈ భాగవతులందరూ కూడా తమ భుజాల మీదకి ఎక్కించుకొని వాళ్ళందరూ కూడా ఆనందంతో తిరుగుతూ ఉన్నారనమాట. జకనే జహాయ ప్రభు ఆనందే మూర్ఛిత కర్ణమూలే సబేహారి బాలే అతిబిత. ఒక్కొక్కసారేమో ఆనందంతో మూర్ఛ పడిపోయేవాడు అనమాట. అందరూ కూడా భయపడిపోయేవారు. అందరూ మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో హరి 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 అనేసి చెప్పేవాళ్ళు అనమాట. క్షేణే సర్వాంగే హాయ మహాకంప మహాసీతే బాజే జేనా బాలకేరాదంతా. ఒక్కొక్కసారేమో వణికిపోతూ ఉండేవాడనమాట. చలి జ్వరం వస్తే పిల్లోడు ఎలా వణికిపోయి పళ్ళు గడగడగడ సౌండ్ వస్తుందో ఆ విధంగా అలా వణికిపోతూ ఉన్నాడంట. క్షేణే మహాస్వేద హాయకాలే బరా మూర్తిమతి గంగా జేనా ఆయిరా శరీరా. ఒక్కొక్కసారి ఆయన శరీరంలో నుంచి ఎంత స్వేదం, ఎన్ని చెమటలు వచ్చేటివి అంటే ఆ చెమటలంటే గంగాదేవిలాగా పారుతూ ఉండేవంట. కాకానా మరి భగవంతుడు శరీరంలో నుంచి వచ్చేటటువంటి చెమటలకి కానీ భగవంతుడు ఏమంటారు కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి నీళ్ళకి కానీ అన్నీ కూడా పరమ దివ్యమైనటువంటివి. మనలాగా పాంచభౌతిక శరీరం కాదు. మనకు వచ్చేటటువంటి కళ్ళ నీళ్ళు, మన చెమటలు, మన శరీరంలో వచ్చేవా అలాంటివి కావు అవి. అందుకనే మనకు చెప్తున్నారు గంగా సమానం, గంగతో సమానంగా వస్తున్నాయని చెప్పేసి. కాకానా వాహాయ అంగా జ్వలంత నలా తీతే మాత్రమాలయ జా సుఖాయ సకాల. ఒక్కొక్కసారేమో శరీరము మండిపోతూ ఉండేదంట. అగ్ని
ఏమంటారు గోళంలాగా మరి ఆయన చల్లగా అయిపోవాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంట, మలయ చందనాన్ని తెచ్చి పూసేవాళ్ళంట. మలయ చందనాన్ని తెచ్చి పూసినప్పుడు ఇలా ఎండిపోయేదంట ఒక్క క్షణంలో. క్షణే అద్భుత బాహ్యే మహాశ్వాస సన్ముఖ చాడియ సాబే హాయ ఏకపాస. ఒక్కొక్కసారి గొప్ప గట్టి శ్వాసని తీసేవాడంట. మరి ఆ గట్టి శ్వాసని తను తీసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అక్కడ భక్తులు ఎవరు కూడా ఆగేవాళ్ళు కాదనమాట. ఒక పెద్ద జనరేటర్తో పెద్ద ఫ్యాన్ పెడితే దాని ముందు ఎవరు నించోలేరు కదా, పారిపోతుంది దాని ముందర నుంచి, అందరూ పక్కకు తొలగిపోతారు కదా. ఆ విధంగా ఆ మహాప్రభు అలాంటి గట్టి శ్వాసలు తీస్తుంటే ఆయన ముందు ఎవరు కూడా నించునే వాళ్ళు కాదనమాట, పక్కకి తొలగిపోయే వాళ్ళనమాట. క్షణే జాయ సబరా చరణాదరి వారే పాలయ వైష్ణవగానా చారిదికే డారే. ఒక్కొక్కసారేమో అందరి దగ్గరికి వెళ్ళి అందరి పాదాలు పట్టుకునేవాడు అనమాట. భయంతో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, పారిపోయేవారు అనమాట. క్షణే నిత్యానందాంగే పృష్ఠాదియ భాసే చరణ తులియ సభా కారే చాహియాసే. ఒక్కొక్కసారి నిత్యానందుడు ప్రభువుని ఏమంటారు ఆయన మీద కూర్చొని కాళ్ళు పైకెత్తి అందరికీ ఆ కాళ్ళు చూయిస్తూ నవ్వుతూ ఉండేవాడు అనమాట. రోజు ఈ ఇంగీత సభ భాగవత గణ లూటయే చరణ ధూళి అపూర్వరతన. తర్వాత భాగవతోత్తములు అందరూ కూడా ఆయనని చూసి ఆనందించి ఆయన యొక్క పాదధూళిని తీసుకునే వాళ్ళు అనమాట వాళ్ళందరూ. ఆచార్య గోసాయి బాలే ఆరే ఆరే చోరా బగీలా సకార తోరా భారీ బూరి మోరా. అద్వైతాచార్యుల వారు ఏమంటున్నారంటే, ఓ దొంగ, నీ తత్వం అంతా నేను తెలుసుకున్నాను, నీ రహస్యం నాకు తెలిసిపోయింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మహానందే విశ్వంబర గడగాడి జాయా చారిదికే భక్తగానా కృష్ణ గుణ గాయా. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కృష్ణ గానాన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. విశ్వంబరుడేమో కింద పడి పొర్లాడుతూ ఉన్నాడనమాట. జకనా ఉద్దండనాచే ప్రాభు విశ్వంబరా పృథివీ కంపిత హాయా సబే పాయ ఢరా. వెంటనే విశ్వంబరుడు అంట లేచి దూకుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంట. ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుందేమో అన్నంతగా భయపడేలా ఉందంట ఆయన నృత్యం. ఖకనోవా మధురా నాచే విశ్వంబరా జేనా దేకి నందేరా నందన నాటవరా. ఒక్కొక్కసారి ఏమో ఎంత మృదువుగా తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంటే సాక్షాత్ ఆ నందనందనుడైనటువంటి కృష్ణుడే వచ్చి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నట్టుగా అంత మృదువుగా తన డ్యాన్స్ ఉండేదంట. అందరూ కూడా దాన్ని దర్శనం చేసుకునే వాళ్ళు అనమాట. కాకోనావాకరే కోటి సింహేరా హుంకారా కర్ణరక్ష హేతు సాబే అనుగ్రహ తారా. ఒక్కొక్కసారి కోటి సింహాలు కలిసి గర్జిస్తే ఎంత గర్జనం ఉంటుందో అంత గట్టి శబ్దాన్ని తను గర్జిస్తూ ఉండేవాడనమాట. మరి ఆ శబ్దము ఎలా ఉండేది, చెవులకి చాలా కష్టంగా ఉండేదన్నమాట. కాకపోతే భక్తులందరికీ మాత్రం దానివల్ల ఏమీ కష్టం కలిగేది కాదంట. అందరి కారణాలకి అలాంటి బాధ ఏమీ ఉండేది, ఎందుకంటే అందరి చెవులను ఆయనే రక్షించేవాడనమాట. క్రుధ వీరాలగా హాయియా క్షణే జాయా కే హవా దేకే ఏ కే హా దేకితే నా పాయా. ఒక్కొక్కసారి ఏమంటారు భూమి నుంచి వేరైపోయేవాడు అనమాట. కొందరికి దర్శనం ఇచ్చేవాడు, కొందరికి అదృశ్యంగా ఉండేవాడు అనమాట. అంటే భూమి మీద ఉండేవాడు కాదు, భూమి నుంచి పైన తేలుతూ ఉండేవాడు అనమాట. బావా వేసే పాకాల లోచనే జారే ఛాయా మహాత్రాస పాయిసేయి హాసియా పడిలా. భావావేశంతో కళ్ళని గిరా తిప్పుతూ ఉండేవాడంట, నవ్వుతూ ఉండేవాడు. ఇంకొంతమంది ఏమో ఆయనను చూసి భయపడి పారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. బావా వేసే ఇచ్చాలా హాయి ఆ విశ్వంబరా నాచేనా విహల్వా హాయి నాహి పరా. ఈ భావావేశంతో చంచలత్వంతో ఈ విశ్వంబరుడు ఇంకా నా వాళ్ళు పరాయి వాళ్ళు అని ఏమీ లేదు, అందరితో కూడా ఏడుస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. బావా వేసే ఏకవారా దరే జారా పాయా ఆరవార పునతారా
ఉట్టి ఏమాదాయ భావవేషంలో ఎవరి పాదాలు పట్టుకుంటున్నాడో ఎవరి భుజాల మీదకి ఎక్కుతున్నాడో ఏమీ కూడా తెలుస్తూనే లేదు. శని జారా గాలాదారి కారి ఏ గ్రంథానా శనికే తహార కాందే కారే ఆరోహణ. ఒక్క క్షణంలో వాళ్ళని కౌగలించుకొని ఏడ్చేవాడు, మరో క్షణంలో వాళ్ళ భుజాల మీదకి ఎక్కేసేవాడు అనమాట. శనే హాయా బాహ్య భావే పారామాయి చాలా మూర్ఖే వాద్యవాయి జేనా ఓయి అలా సకాల. ఒక్కొక్కప్పుడేమో చిన్న పిల్లోళ్ళలాగా చెప్పలత్వంతో చిన్నపిల్లలు ఏడ్చినట్టుగా తను ఏడుస్తూ ఉండేవాడు. తర్వాత నోటితో శబ్దాన్ని వాయిద్యాన్ని చేస్తూ ఉండేవాడు అనమాట. చరణానా ఛాయాక్షణే కాల కాల హాసే జానుగాతి చెలే క్షణే బాలకావాసే. ఒక్కొక్కసారి కాళ్ళని ఊపుతూ పక్కపక్క నవ్వుతూ చిన్న పిల్లోళ్ళలాగా మోకాళ్ళతో పాకుతూ వెళ్ళేవాడంట. క్షణే క్షణే హాయా బావా త్రిభంగా సుందరా ప్రహరే కసేయి మాతా దాకే విశ్వంభరా. మరి త్రిభంగ సుందరుడు ప్రహర కాలం సేపు ఆ విధంగా త్రిభంగ సుందరుడిగా విశ్వంభరుడు దర్శనమిస్తూ ఉన్నాడనమాట. క్షణే ధ్యానకరీ కరే మురళీ చందా సాక్షాత్తు దేకి అజేనా బృందావన చంద్ర. ఆ విధంగా మురళీధరుని ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా మురళీధరుడి రూపమే అందరూ కూడా చూసేవాళ్ళు అనమాట. ఆ మహాప్రభుని చూస్తే సాక్షాత్ బృందావన చంద్రుడే వచ్చాడు అనిపించేదన్నమాట. బాహ్యపాయి దాస్య భావే కారాయే గ్రంథానా దంతే త్రినాకారి చాహే చరణా సేవనా. దాస్యభావంలోకి వచ్చేవాడు అనమాట. ఏడుస్తూ ఉండేవాడు. పళ్ళ మధ్యలో తృణాన్ని పెట్టుకొని అందరి చరణ సేవని అందరి పాదసేవని కోరుకుంటూ ఉండేవాడు అనమాట. చక్రాకృతి హాయి క్షణే ప్రాహారే కాఫీరే ఆపన చరానా గియా లాగే నిసాజరే. ఒక్కొక్కసారి ఏం చేసేవాడంట, ఆ ముఖాలతో చేతులని గట్టిగా పట్టేసుకొని చక్రంలాగా దొర్లుతూ ఉండేవాడనమాట. ఇలా ఆయన కాళ్ళు ఆయన తల దగ్గర ఉండేవన్నమాట. ఆ విధంగా తిరుగుతూ ఉండేవాడు. జయకానా జయబాయి జయకానా జయ భావహాయా సే అద్భుత నిజానామానందే నాచే జగన్నాథ సుత. ఎప్పుడు ఏ భావం కలుగుతుందో ఏంటో తెలీదు. అద్భుతమైనటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడు, తన నామానికి తనే. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, హరిధ్వని చేస్తున్నారు, హరికృష్ణ మహామంత్రాన్ని పాడుతూ ఉన్నారు. మరి ఆయన నామానికి ఆయనని ఈ సచినందనుడు ఏం చేస్తున్నాడు, జగన్నాథ సుతుడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. ఘన ఘన హుంకారాయ సర్వాంగ నాడే నా పారే హాయితే స్థిరా పృథివీతే పడే. ఘన ఘన హుంకారం చేస్తూ ఆయన శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా కంపిస్తూ ఉండేవన్నమాట. ఆ విధంగా స్థిరత్వం లేక భూమి మీద పడిపోయి ఉండేవాడు. గౌరవర్ణ దేహాక్షణే నానావర్ణ దేకి క్షణే క్షణే దూయి గుణ హాయి దూయి ఖాకి. ఏంటంట, ఆయన గౌరసుందరుడు కదా, కరిగిన బంగారు మేను ఛాయ కలిగినటువంటి వాడు. అలాంటి కలర్ ఏమయ్యేదంట, వేరే వేరే రంగుల్లో కూడా కనిపిస్తూ ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి ఆయన కళ్ళు పెద్దగా అయిపోయేవి, జగన్నాథుడు కళ్ళలాగా పెద్దగా అయిపోయేవి అనమాట. అలౌకిక హాయి ప్రభు వైష్ణవ వేసే జేబాలి తేజోగ్యానా హే తావు ప్రభు భాష. ఈ వైష్ణవ ఆవేశం ఏదైతే ఉందో అది అలౌకికంగా కనిపిస్తూ ఉండేదన్నమాట. పూర్వే జయ వైష్ణవ దేకి ప్రభు కరి బాలే ఏ బేటా మారా దాసా తే తారా చూలే. ఎవరైతే ఈ వైష్ణవులు దీని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మహాయోగ్యము అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత వైష్ణవులందరినీ చూసి ఏమంటాడంటే, మీరందరూ కూడా నా దాసులు అని చెప్పేసి వాళ్ళు జుట్టు పట్టుకునేవాడు అనమాట. పూర్వజయ వైష్ణవాదేకి దారాయే చరణా తారావాక్ష ఊటి కారే చరణార్పణ. మరి కొంతమంది వైష్ణవులు పూర్వం చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించేవాడు. తర్వాత వాళ్ళ వక్షస్థలాన్ని ఎక్కేసి ఆయన చరణాలనే వాళ్ళకి
అర్పించేవాడనమాట. ప్రభురానందదేకి భాగవత గణ అన్యోన్య గలధరి కరియ క్రందన. చైతన్య మహాప్రభులో ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఆవేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవేశాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు? సాక్షాత్తు ఏవైతే మహాభాగవతోత్తముల యొక్క భగవంతుడి యొక్క భక్తిలో లీనమైనప్పుడు వచ్చేటటువంటి ఈ ఆవేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవేశాలన్నీ కూడా ఇప్పుడు గౌరసుందరుల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి అది చూసి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు కౌగలించుకొని వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. సో మనం ఈరోజు ఇక్కడ ఆపేసుకుందాము. తర్వాత ఎల్లుండి మనం కంటిన్యూ చేసుకుందాం దీన్ని. అవునవును, శుక్రవారం శనివారం ఉండదు. కాకపోతే నేను యాత్రలో ఉన్నాను కదా, నాకు సమయం ఉన్నప్పుడు పెడతాను అని చెప్పాను అనమాట. అందుకే ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నాను. పెట్టాను మాతాజీ, అప్లోడ్ చేశాను. రాధాప్రియ దేవిదాసి అఫీషియల్ ఛానల్లో చూసారా? ఇప్పుడు వచ్చే దాంట్లోనే కదా చూడాల్సింది. యూట్యూబ్లో చూడాలన్నా? యూట్యూబ్లో మీకు రికార్డింగ్ దొరుకుతుంది. నేను లింక్ పంపిస్తాను. అవునా? లేదు లేదు, దాని కింద అన్నీ వస్తాయి. మరి ఒక దాని కింద అన్నీ వస్తాయి. ఎప్పుడు మనం అప్లోడ్ చేసినవన్నీ కూడా వస్తాయి. రేపు ఎల్లుండి 2 రోజులు ట్రావెలింగ్లో ఉన్నాను. తర్వాత మరుసటి రోజు అంటే రేపు సండే మండే ఈ 2 రోజులు క్లాస్ ఉండదు. ట్యూస్డే రోజు మళ్ళీ క్లాస్ పెట్టుకుందాం. ఇప్పుడే రా. అవును రేపు శారదాం వెళ్తున్నాము. అందుకే 2 రోజులు ప్రయాణంలో ఉంటాను. థ్యాంక్ యూ మాతాజీ. సో నాకు సమయం మధ్య